ఆర్టిస్టు సినిమాల్లో కూడా నటించారు. మంచి నటుడు ఆయన. మంచి మం వాచకం ఉంది, ఆ ఆహార్యం ఉంది. నటన సినిమాలో బా మా సక్సెస్ అవ్వలేదు కాబట్టి, మంచి స్క్రిప్ట్ ఈ కూడా ఉంది ఆయన పొలిటికల్ దగ్గర. వేదిక మీద సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తా ఉన్నారు. హ్మ్. రైట్. అయితే ఒకసారి వెంకయ్య నాయుడు గారు మాట్లాడింది కూడా చూద్దామండి ఈ లోపల. వెంకయ్య నాయుడు గారు ఏంటంటే ఉరుమురి మంగళం మీద పడ్డట హఠాత్తుగా అల్లు అర్జున్ మీద పడిపోయారు ఏదో ఒక సభలో. చూద్దాం. అంటే దేశద్రోహులు, స్మగ్లర్ని హీరోలుగా చూపిస్తారంటూ దర్శకుల్ని కడిగి పారేశారు. నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో దేశద్రోహులనో లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించే వాళ్ళనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథా సంవిధానం దానికి ఉండాలి. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, రైట్ కానీ క్యారెక్టర్ రైట్. చూశారు కదా పసుపులేటి సురేష్ గారు. వెంకయ్యనాయుడు గారు ఆవేదనలో అర్థం ఉంది. అయితే ఏంటంటే మనం దీనికన్నా ముందు గుర్తు చేసుకోవాల్సింది మన విజయ్ కిరణ్ గారికి తెలుసు, రవికిరణ్ గారికి తెలుసు. 1976లో హాజీ మస్తాన్ రోల్లో ఎన్టీఆర్ మగాడు అనే సినిమా వచ్చింది. బహుశా వెంకయ్యనాయుడు గారు ఆ టైంకి ఎమర్జెన్సీ కదా, బిజీగా ఉండి ఆ సినిమా చూసి ఉండకపోవచ్చు పసుపులేటి సురేష్ గారు. సరే, ఈ అంశాలు పక్కన పెడితే మీ 3 రాజధానులు యూటర్న్లు ఎన్ని తీసుకుంటారండి? యూటర్న్స్ మీరు? సార్, అందరికీ నమస్కారం. చాలా సేపు మంచి చర్చ జరిగింది. అయితే 3 అంశాలు నేను మాట్లాడాలనుకున్నాను సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతూ చర్చలో చాలా పెద్ద బూతి అండి, నేను అనకూడదు అన్నాను అనేసి బేవర్స్ అన్నారు. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ బేవర్స్లు అన్నారు. ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడాడు? ఆయనకి ఏదో ఒక అంశం మీద మేము బేవర్స్లు అనిపిస్తున్నాం. ఆయనకి మేము నచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ బేవర్స్లు అందరూ నాయకులు నచ్చట్లేదు. కాబట్టి ఆయన ఆ రకమైనటువంటి భాషని, ఆ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. మరి ఎక్కడ కూడా చర్యకి ప్రతిచర్య ఉంటుంది అన్న రీతిలో అవతల వాళ్ళు మాట్లాడారు అంటే అర్థం ఏంటి? వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులు గురి చేశారు, వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టారు, క్షోభ పెట్టుంటే కానీ ఆ రకమైనటువంటి మాటలు రావు అనేది ఇప్పుడే ఎగ్జాంపుల్ లైవ్ లో చూశారు మీరు. ఆయన ఎవరేమన్నారు? ఆయన లైవ్ లో కూర్చొని బేవర్స్లు అంటున్నారు మమ్మల్ని. ఎంతవరకు వింటే వీళ్ళు ఇప్పుడు కేసు పెడతారా ఆయన పైన, కిరణ్ గారి పైన? నేను ఇస్తాను, కంప్లైంట్ తీసుకుంటారా సార్? ఎఫ్ఐఆర్ చేసుకుంటారా? నేను ఇవ్వనా తిరుపతిలో కంప్లైంట్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బేవర్స్లు అని సంబోధించారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఇతని పైన కంప్లైంట్ తీసుకోండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను బాధపడుతున్నాను, దీనివల్ల 1,40,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ జనాభా మొత్తం మీద మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఫిర్యాదు ఇస్తాను. తీసుకోగలుగుతారా? మీరు ఇవ్వండి. మీరు ఇవ్వకుండా తీసుకుంటారని మీరు ఇస్తే కదా వాళ్ళు తీసుకునేది. మీరు ఇవ్వాలి ఇస్తాను కదా. సార్. నేను ఒక చిన్న మాట, ఇప్పుడు ఏమవుతుందంటే తీసుకోకపోతే మీకు కోర్టు ద్వారా డైరెక్షన్ ఇస్తారు, విజయ్ కిరణ్ గారికి డైరెక్షన్ ఇస్తారు. మాట్లాడడానికి అన్ని సులువే సార్, కానీ వాటికి ఉన్నటువంటి పరిణామాలు ఏం జరిగింది ఏంటి అంటే ఒక చిన్న విషయం సార్. పోసానికి కృష్ణమురళి గారు మాట్లాడారు. ఆయన సక్రమంగా విమర్శ చేసినప్పుడు